హాయ్ ఫ్రెండ్స్, మనోళ్ళందరికీ ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడానికి ప్రధానమైన కారణం కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఈ కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు మనకంటే, మనం నేర్చుకోవాలనే అభిలాష ఉన్నా, మనం మాట్లాడాలనే కోరిక ఉన్నా ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? మనం మాట్లాడితే తప్పులే ఉంటాయేమో, పక్క వాళ్ళు నవ్వుతారేమో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ ని అధిగమించాలి అంటే, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటే, మనకు కావాల్సింది ఓన్లీ ఏకైక మార్గం ఏంటంటే నేర్చుకోవాలనే తపన, నేర్చుకోవాలనే జిజ్ఞాస. అది ఉన్నప్పుడు మనం దేన్నైనా నేర్చుకోవచ్చు. ఏజ్తో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు. హ్యాపీగా హాయిగా నేర్చుకోవచ్చు. లేడీస్, జెంట్స్, బాయ్స్, లేకపోతే గర్ల్స్ అనే ఏ రకమైన తారతమ్యం లేకుండా ప్రతి వాళ్ళు తెలుగు నేర్చుకుని, తెలుగు భాషని అధ్యయనం చేసి, తెలుగు భాష తెలిసిన ప్రతి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం అనే బాధను తొలగించి హ్యాపీగా ఇంగ్లీష్ మాట్లాడుకోవడం కోసం ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేసి సఫలీకృతులు కావచ్చు. దానికి నేర్చుకోవడానికి కొంత శ్రద్ధ మనం చూపించాలి, కొంత శ్రమ మనం పడాలి. అంత శ్రమ పడి అంత శ్రద్ధ చూపిస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడమే కాదండి, ఏదైనా సరే మనం వీ కెన్ మనం నేర్చుకోగలం. బికాస్ లైఫ్ అనేది ఒక చిన్న గేమ్ లాంటిది. వీ హ్యావ్ టు ప్లే ఇట్, అంతే.